ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఈ సాంగ్ మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. ఇలాగా ఎప్పుడు లేదే అని. సో మనం ఈ సాంగ్తో ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి వీడియో మీరు ఎలైట్ మోషన్ యాప్లో క్రియేట్ చేయడం చూసే ఉంటారు. ఈ వీడియో నేను క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసుకొని సింపుల్గా మనం ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిన్నెడ్ మెసేజెస్లో మనకు ఇక్కడ క్యాప్కట్ యాప్ లింక్ ఉంటుంది. మీ మొబైల్లో లేకపోతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అదే పిన్నెడ్ మెసేజెస్లో క్యాప్కట్ టెంప్లెట్ కూడా ఇచ్చాను. ఇక్కడ నేను బీట్ 5x5 ANS క్యాప్కట్ టెంప్లెట్ అని ఈ టెంప్లెట్ని ఇచ్చేసాను నేను. డైరెక్ట్గా మీరు టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు VPN కనెక్ట్ చేసుకోవాలి, మర్చిపోద్దు. VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్కట్ టెంప్లెట్ మీద ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద మనకు బీట్ 5x5 క్యాప్కట్ టెంప్లెట్ అని ఉంటుంది. ఇక్కడ యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సో నేను క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. కింద యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి పిక్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఇక్కడ ఎన్ని ఫొటోస్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ అన్నింటిని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ 10 ఫొటోస్ ఉంటుంది అనుకుంటాను. సో టోటల్గా 10 ఫొటోస్ని మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో మనకు క్రియేట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఈ విధంగా వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1080p సెలెక్ట్ చేసుకొని నేను ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకుంటాను. సో మనకి ఇక్కడ వీడియో అనేది ఆల్మోస్ట్ సేవ్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే, జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ వీడియో మనకు సేవ్ అయిపోయింది. ఇక్కడ 1 స్టెప్ బ్యాక్ రావాలి మనం ఇప్పుడు. సో బ్యాక్ వచ్చిన మనకు క్యాప్కట్ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం వీడియో సేవ్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, ఇక్కడ నేను వీడియోని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ఓకే, సో మనం సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉండే ఆడియోని మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్ చేసుకుంటే మనకు ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. టెంప్లెట్లో ఉండే ఆడియో వస్తుంది. ఆడియో మనకు అవసరం లేదు. ఎప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఆ సాంగ్ లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చేస్తాను. లేదా మీకు ఆ సాంగ్ మీకు తెలుసు అనుకుంటాను. మేడం సార్ మేడం అంటే ఆ సాంగ్ నేమ్. సో ఆ సాంగ్ నేమ్తో సెర్చ్ చేసిన మీరు సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. కింద ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని సాంగ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా సో ఇక్కడ మనకు ఈ సాంగ్కి సింక్ అయ్యే విధంగా వీడియోని సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వీడియోని ఇంతవరకు తీసుకొస్తాను నేను. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం వీడియోని ఇక్కడ 9 సెకండ్ వరకు తీసుకురావాలి. ఇక్కడ వీడియోని 9 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి వీడియోని. ఓకే, స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈ 9 సెకండ్ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని 1.5 చేసుకోవాలి. ఈ విధంగా 1.5 చేసుకొని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా మనకు సాంగ్ అనేది వస్తుంది. ఇక్కడ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో పార్ట్ ఉంటుంది. ఈ వీడియో పార్ట్ని ఇంకోసారి ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని ఇంతవరకు యాడ్ చేసుకొని ఈ పార్ట్ని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు వీడియో మనకు టోటల్గా ఈ విధంగా వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఈ విధంగా ఓకే, ఈ విధంగా టోటల్గా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.